స్టార్ హీరో. అతన్ని చూస్తే ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోతారు. అంతేనా, ఛాలెంజింగ్ స్టార్ అంటూ అతడికి పూజలు చేస్తారు. కట్ చేస్తే అతడి సూపర్ హిట్ లైఫ్ కాస్త రియల్ క్రైమ్ స్టోరీగా టర్న్ అయ్యింది. తనను అమితంగా ఇష్టపడే అభిమానిని మర్డర్ చేయించిన కేసులో జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. అసలు దర్శన్ లైఫ్ లో ఏం జరిగింది? కెరియర్ పీక్స్ లో ఉండగా తన లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ పవిత్ర గౌడ ఎవరు? ఆమె కోసం అభిమానిని చంపాల్సిన అవసరం అతడికి ఏమొచ్చింది? సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ కేసులో నిజానిజాలేంటి? కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప గురించి పరిచయం అక్కర్లేదు. శాండల్వుడ్ లో ఛాలెంజింగ్ స్టార్ గా మంచి పేరుంది. అంతకంటే మించిన ఫాలోయింగ్ దర్శన్ సొంతం. తన రియల్ లైఫ్ ఎంత హిట్ అయినా రియల్ లైఫ్ లో మాత్రం ఊహించని ట్విస్టులే ఉన్నాయి. 1999లో కెరియర్ స్టార్ట్ చేసిన దర్శన్ 20 ఏళ్ల క్రితం తన బంధువైన విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 కుమారులు కూడా ఉన్నారు. 2011లో భార్య విజయలక్ష్మి దర్శన్ పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో జైలుకెళ్లాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు మోడల్, టీవీ నటి అయిన పవిత్ర గౌడతో దర్శన్ కు పరిచయం ఏర్పడింది. క్రమంగా అది లివ్ ఇన్ రిలేషన్షిప్ వరకు వెళ్లింది. ఇన్నాళ్లు తమ రిలేషన్ పై ఇటు దర్శన్ అటు పవిత్ర సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు. ఇటీవల ఆ బంధంపై సోషల్ మీడియా వేదికగా ఓపెన్ అయింది పవిత్ర. దీనిపై దర్శన్ అభిమానులు ఆమెను ట్రోల్ చేస్తూ వచ్చారు. దర్శన్ ను విపరీతంగా అభిమానించే రేణుకా స్వామి అనే అభిమాని పవిత్ర మ్యాటర్ ను సీరియస్ గా తీసుకున్నాడు. పవిత్ర వల్ల దర్శన్ భార్య విజయలక్ష్మికి అన్యాయం జరుగుతోందని భావించి ఆమెపై అసభ్యకరంగా కామెంట్లు చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు, దర్శన్ ను వదిలేయాలని పవిత్రను హెచ్చరించాడు. విషయం దర్శన్ వరకు వెళ్లడంతో స్వతహాగా దూకుడు స్వభావం కలిగిన దర్శన్ రేణుకా స్వామికి వార్నింగ్ ఇవ్వాలనుకున్నాడో లేక అంతమొందించాలనుకున్నాడో ఏమో తెలియదు గాని జూన్ 8న బెంగళూరు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిన రేణుకా స్వామి సుమనహళ్లి ప్రాంతంలోని డ్రైనేజీలో శవమై తేలాడు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు 3 బౌన్సర్లను అదుపులోకి తీసుకుని విచారించగా దర్శన్ పాత్ర వెలుగులోకి వచ్చింది. తొలుత ఈ హత్యతో తనకేం సంబంధం లేదని దర్శన్ వాదించినా పోలీసులు సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా దర్శన్ ను అరెస్టు చేశారు. మర్డర్ జరిగే సమయంలో దర్శన్ అక్కడే ఉన్నట్లు తేల్చారు. ఈ కేసులో పవిత్ర గౌడను A1 గా, దర్శన్ ను A2 గా కేసు నమోదు చేశారు. అంతేకాదు, ఈ కేసులో చిత్రదుర్గ దర్శన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవేంద్ర, దర్శన్ స్నేహితులైన 3 పారిశ్రామికవేత్తలు, బౌన్సర్లను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 30 లక్షల రూపాయలను దర్శన్ బౌన్సర్లకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ దర్శన్ జైలుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. భార్యపై దాడి చేసిన కేసులో జైలుకెళ్లాడు. ఆ తర్వాత నిర్మాతపై దాడి చేయడం, హోటల్లో వెయిటర్ను కొట్టడం, తల్వార్తో ఫోటోలకు ఫోజులివ్వడం వంటి వివాదాలు ఉన్నాయి. పవిత్రపై మోజో లేక ఆమెను అమితంగా ప్రేమించి అభిమాని చావుకు కారణమైన దర్శన్ ఈ ఇష్యూలో చివరికి పవిత్రపైనే దాడి చేసే వరకు వెళ్లాడు. మొత్తానికి భార్య బిడ్డలను వదిలేసి ఓ నటితో సాగించిన సహజీవనం చివరకు ఆమె కారణంగానే జైలుకు వెళ్లే వరకు తెచ్చింది.